యేసు సముద్రంపై నడిచిన సంఘటన మరియు శిష్యులు భయపడిన ఈ సంఘటన గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 14:22-33 వరకులో నమోదు చేయబడింది. 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత యేసు తన శిష్యులను పడవలో ముందుగా పంపి తాను కొండపైకి వెళ్ళి ప్రార్థించసాగాడు. రాత్రి అయ్యే సమయానికి పడవ భూమికి దూరంగా వెళ్ళి ప్రతికూల గాలుల వల్ల అలలతో తీవ్రంగా కొట్టుకుపోయింది. ఉషోదయానికి ముందు యేసు సముద్రంపై నడుచుకుంటూ వారి వైపు వచ్చాడు. యేసు నీటిపై నడుస్తూ వస్తున్నాడని చూసిన శిష్యులు భయపడిపోయారు. అదొక దెయ్యం అని వారు కేకలు వేశారు. అప్పుడు యేసు వెంటనే వారితో ఇలా చెప్పాడు, ధైర్యంగా ఉండండి, నేనేను, భయపడవద్దు. పేతురు అన్నాడు, ప్రభువా, నువ్వే అయితే నీ దగ్గరకు నీటి మీద నడుచుకుంటూ రావాలని నాకు ఆజ్ఞాపించు. యేసు చెప్పాడు, రా. అప్పుడు పేతురు పడవ నుండి దిగిపోయి నీటి మీద నడుస్తూ యేసు వైపు వచ్చాడు. కాని గాలిని చూసి భయపడి మునగసాగాడు. అతడు కేక వేసి, ప్రభువా, నన్ను రక్షించు అని అన్నాడు. వెంటనే యేసు తన చెయ్యి చాచి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసుడా, ఎందుకు సందేహించావు అని అన్నాడు. వారు పడవలోకి ఎక్కగానే గాలి ఆగిపోయింది. అప్పుడు శిష్యులు ఆయనను ఆరాధించి, నిజంగా నీవే దేవుని కుమారుడవు అని అన్నాడు. సందేశం: ఈ అద్భుతం మనకు భయంపై విశ్వాసం గొప్పదని నేర్పుతుంది. మన చూపును యేసుపై ఉంచితే జీవితపు తుఫాన్లను జయించగలం. సందేహిస్తే మనం మునగడం ప్రారంభమవుతుంది.